ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా అమ్మాయికి గొప్పెంటి సంబంధం అమెరికా సంబంధం అని ₹1,00,00,000 కట్టమిచ్చి పెళ్లి చేశాను కదా బాబా. మా అల్లుడు మా అమ్మాయితో ఎప్పుడు సఖ్యతగా ఉండట్లేదంట బాబా. ఎప్పుడు గొడవలే అంట బాబా. చచ్చా, నేను అనవసరంగా ఆలోచిస్తున్నాను. నా అల్లుడు అలాంటి వాడు కాదు, మంచి మనిషి. కానీ ఎక్కడో ఏదో అలజడి నన్ను ప్రశ్నలతో నా బుర్రంతా తొలిచేస్తుంది. అల్లుడు గారు అమ్మాయి ఈ మధ్య ఎక్కువగా ఫోన్ కూడా చేయట్లేదు. ఫోన్ చేసినా విడివిడిగా మాట్లాడుతున్నారు, కలిసి మాట్లాడట్లేదు. ఎక్కువ ఇండియాలోనే ఉంటున్నారు, కానీ నాకు చెప్పట్లేదు. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? పెదనానా, అమ్మా రాజీ, రామ్మా. ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను పెదనానా. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. పెదనానా, పెద్దమ్మ లేదా? రవణమ్మ గారింట్లో పేరంటం అంటే అక్కడికి వెళ్ళిందమ్మా, ఇంకా రాలేదు. నువ్వేంటమ్మా చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు? ఏం లేదు పెదనానా, నేను వేరే పనిలో పడి బిజీగా ఉన్నాను. ఒకసారి చూసేద్దామని ఈరోజే వచ్చాను. ఆహా. అవును, లక్ష్మి ఫోన్ చేస్తుందా? ఆ, అప్పుడప్పుడు చేస్తుందమ్మా. నా దగ్గర లక్ష్మి నెంబర్ మిస్ అయింది పెదనానా. ఒకసారి లక్ష్మి నెంబర్ ఇవ్వా? అలాగేనమ్మా, ఇస్తానుండు. ఇదిగో అమ్మా, నోట్ చేసుకో. మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. అయ్యో మర్చిపోయాను. ఈ నెంబర్కి డైరెక్ట్ కాల్ కాదు, ఆన్లైన్ కాల్ చేయాలి కదా. అవును పెదనానా, కనకం ఏమైనా ఇండియా వచ్చిందా? రాలేదమ్మా. ఎందుకలా అడిగావు? అదేం లేదు పెదనానా, తన నెంబర్కి డయల్ చేస్తే తెలుగులో అందుబాటులో లేదు అని చెప్తుంది. అంటే పెదనానా, మనం ఎక్కడుంటే అక్కడ ఆ స్టేట్ భాషలో మొబైల్లో కంప్యూటర్ జనరేట్ అయ్యి వాయిస్ అలా వస్తుంది. అంటే కనకం తన భర్త తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. అదేంటి, అల్లుడు గారు అమ్మాయి సిటీలో ఉన్నారా? అమ్మ రాజీ, కనకం అల్లుడు గారు ఏదైనా పనుండి వచ్చారేమోలే. నేను సిటీలో ఉన్న మన ఊరి రమేష్కి ఫోన్ చేసి కనుక్కుంటాలే. రే పండు, అయ్యా ఆ స్వీట్స్ అని త్వరగా పట్టుకురారా. అమ్మ తెచ్చి ఇక్కడ పెట్టు. అన్నీ రెడీ చేసావుగా? అన్ని రెడీ అయ్యా. మావయ్య గారు పంతులు గారికి ఫోన్ చేశారా? పెళ్లి కొడుకు వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో కనుక్కున్నారా? ఫోన్ చేశానమ్మా, దగ్గరకు వచ్చేసారంట. ఇందుకే అంబిక రెడీ అయిందా? రెడీ అవుతుంది మావయ్య గారు. తొందరగా రెడీ చేయండి అమ్మా. తాతయ్య, మీరు కంగారు పడకండి, అంత సవ్యంగా జరుగుతుంది. రండి బాబు. బాబు బాబు, తమరి కోసం పెద్ద ఉమ్మడి కుటుంబం చూశాను, మీరే చూద్దురు, రండి. పదండి. రా బాబు. రండి బాబు, రండి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి బాబు. కూర్చోండి. పేరయ్య గారు, మీరు కూడా కూర్చోండి.
అయ్యా వీరే భక్తవత్సలం గారు. అయ్యా భక్తవత్సలం గారు, ఈయనే మీ అమ్మాయి గారికి నచ్చిన అబ్బాయి. పేరు కరణ్ సింగ్. నమస్కారం అండి. ఆ, హ, అరే మీకు తెలుగు మాట్లాడడం వచ్చా? నేను పెరిగిందంతా హైదరాబాద్లోనే. నాకు తెలుగు బాగా వచ్చండి. బాబు, మా అమ్మాయికి మీరు నచ్చారు. అందుకనే మిమ్మల్ని పేరయ్య గారి ద్వారా ఇక్కడ పిలిపించాను. ఆ, ఆ. నేను తెలుగు రాష్ట్రాల్లో పెరగడం వల్ల నాకు తెలుగు సాంప్రదాయాలన్నా సంస్కృతులన్నా చాలా ఇష్టం అండి. అందుకే తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నారాయణరావు గారికి డీటెయిల్స్ ఇచ్చాను. మీరొక్కరే వచ్చారేంటి? నాకు ఎవరూ లేరండి, నేను అనాథని. నాకు మీలాంటి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం. నారాయణరావు గారు చెప్పగానే ఈరోజు కుదరకపోయినా అడ్జస్ట్ చేసుకుని మరీ వచ్చాను. అవునండి, అవును. ఇంతకీ మీ అమ్మాయి గారు ఎక్కడా? అమ్మా వసుదా, అంబికని తీసుకురండి అమ్మా. అయ్యా, అబ్బాయి చూడ్డానికి అలా కనిపిస్తాడు గాని మంచి బిజినెస్ మ్యాను. రామ్మా కూర్చో. బాబు, తనే నా కూతురు, పేరు అంబిక. హాయ్, ఐఎమ్ కరణ్ సింగ్. హాయ్ అంబిక. బాబు, మా అమ్మాయిని చూశారు కదా, మీకు నచ్చిందా? నాన్న, ఒకసారి నేను తనతో విడిగా మాట్లాడాలి. అలాగేనమ్మా. నేను కూడా తనతో మాట్లాడాలి. ఆ,